హలో. బ్రో, స్టోరీ చదివాను, బాగుంది. షూట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? మీరు రేపు ఒకసారి రిహార్సల్కి వస్తే ఎల్లుండి షూట్కి వెళ్ళిపోతాం. ఓకేనా, ఫొటోస్ పంపిస్తా. ఓకే సరే. మీకే, మీరు బాగానే చెప్తారు లేచిపోదాం పారిపోదాం అని. ఆ ప్రాసెస్ ఎంత కష్టమో మీకేం తెలుసు, ప్లాన్ చేసేవాడికి తెలుస్తుంది. ఇదేనా వెతుకుతుంది? హే, నువ్వేంటి ఇక్కడ? లగేజ్ ఏంటి? ఊరెళ్తున్నావా? ఊరెళ్తే ఫోన్ చేస్తావుగా, ఫోన్ చేయకుండా వచ్చావంటే లేచిపోదామన్నావు కదా, పద వెళ్దాం. హే? ఒక్క నిమిషం. ఇన్స్టాలో రీల్స్ మన ప్రెజెంట్ సిచ్యువేషన్కి సింక్ అవుతున్నాయి అంటే ఏంటో అనుకున్నా. నిజమే. ఇలా నా ఒక్కడికే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? ఓయ్, నేను ఇటు తిరిగి ఉంటే నువ్వు అటు తిరిగి మాట్లాడతావేంటి? చెప్పు. వెళ్దామా? ఎక్కడికి? లేచిపోదామన్నావు కదా, పద వెళ్దాం. ఊరిని ఎంకమ్మ, నువ్వు ఆపవే బాబు, ఇక్కడ నుంచి ఏంటి పద. ఎక్కడికి? అయినా లేచిపోదాం పారిపోదాం అన్న పదాలు కాస్త పక్కన పెట్టి దానికి ఆల్టర్నేటివ్ పదం ఏమైనా ఉందంటే చూడు. ఎందుకంటే మనం ఉన్న సమాజానికి అలాంటి పదాలు అస్సలు పడవు. ఏమో, అదంతా నాకు తెలీదు. అబ్బా, అయినా ఇన్స్టాలో రీల్స్ మనకి రిలేట్ అయితే మాత్రం ఇలా లేచిపోదాం పారిపోదాం అంటావా? చెప్పా కదా, అదంతా నాకు తెలీదు. అయినా నేను ప్రిపేర్ అయిపోయి వచ్చాను అండ్ ఫిక్స్ కూడా అయిపోయాను. ఏంటమ్మా, ప్రిపేర్ అయిపోయావా? ఫిక్స్ కూడా అయిపోయావా? నీ మూడ్ ఫిక్స్ బట్టి అలా అంటున్నావు కానీ ఒక గంట అయితే నువ్వెలా అంటావు నీకే తెలీదు. ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా లేదా? ఎక్కడ తీసుకెళ్ళాలి? పంజాగొట్ట, అమీర్పేట? పద వెళ్ళి మెట్రో ఎక్కుదాం. ఏంటి జోకా? లేదంటే సీరియస్ అనుకున్నావా? అయినా లేచిపోదాం వెళ్ళిపోదాం అని నేనెప్పుడు అన్నా, నువ్వెప్పుడు విన్నావు? నిన్న నైట్ కాల్లో అన్నావుగా. నేనా అన్నా? అనే ఉంటాను. అయినా నైట్ తాగిన బ్రాండ్ అలాంటిది మరి. ఇదంతా నాకు తెలీదు, ఎందుకన్నావు మరి చెప్పు. అంటే మరి నువ్వు ఇలా నిజంగా వచ్చేస్తావని నాకు మాత్రం ఏం తెలుసు? నిజంగా రావడం ఏంటి? బా, ఇంత పెద్ద పెట్టెట్టుకొని వచ్చేసావు కదా, చాలా జర్నీ చేసి వచ్చుంటావు కదా, కొంచెం కూర్చొని రిలాక్స్ అవుదాం కదమ్మా. ఈ విషయం తెలియదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నువ్వు కూర్చోమన్నా కూర్చోను, కావాలంటే నువ్వు కూర్చో. నువ్వు కుర్చీ చేసి కూర్చోబెట్టినా నేను మాత్రం నా మాట మీద నిలబడతాను. నిలబడు. ఎవరొద్దన్నారు? కాళ్ళు లాగితే నువ్వే కూర్చుంటావు. నేను నిలబడదామని వచ్చా, నువ్వే నిలకడగా లేవు. నేను నిలకడగా లేనా? నువ్వు నిలబడ్డావా? ఎక్కడ నిలబడ్డావమ్మా? నిలబడ్డం అంటే నా ముందుకొచ్చి నిలబడ్డం కాదు, ఇచ్చిన మాట మీద నిలబడ్డం. మాట ఇచ్చే ముందు వెనక ముందు ఆలోచించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా ఇచ్చిన మాట మీద నిలబడాలి. దాన్ని నిలబడ్డం అంటారు, దీన్ని కాదు. అయినా నువ్వు ఇలాంటి సడన్ సర్ప్రైజ్ ఇస్తావని తెలియక మాట ఇచ్చాను. అయినా నేను కోరుకుంది సీతారామ మూవీలో రామ్ కోసం వచ్చే సీత లాంటి అమ్మాయిని. నాకు అలాంటి అమ్మాయి కావాలి. నువ్వేమో గోదావరి మూవీలో సీత లాంటి అమ్మాయివి. ముండిదాన్ని, కొంచెం తలపొకరు కూడా ఎక్కువే. అయితే ఇప్పుడు ఏమంటావు? నీకోసం సప్త సాగరాలు దాటి రావాలా? చెప్పు, నిన్నే. సప్త సాగరాలు దాటాల్సిన అవసరం లేదు కానీ అక్కడ ఉన్న ఆ కేబుల్ బ్రిడ్జ్ దాటొస్తే చాలు. అది కూడా నేను రమ్మన్నప్పుడు, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా లేదా? హే, నీకేమైనా పిచ్చా? అన్ని క్షణాల్లో జరిగిపోవడానికి ఇదేం సినిమా కాదు. అదేదో సినిమా సాంగ్ షూట్ లోని ఇల్లు కట్టేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలకి అనేయటానికి అంత ఈజీ కాదే బాబు. సరే, ఇది సినిమా కాదు కదా, నేను వెళ్తున్నా, బాయ్. బ్యాగ్ వదిలిసిందేంటి? అయినా సినిమా కాదంటదేంటి? సినిమా కాదు కదా, ఇది నిజ జీవితమే తల్లి. దీని మూడ్ స్వింగ్స్ వల్ల నాకు టార్చర్ ఏంట్రా బాబు? అర్హత నిన్నే. నీకింక అలా పిలిచే అర్హత లేదు. అర్హత లేకపోవచ్చు కానీ నాకు నీ మీద చనువు ఉంది కదా, ఆ చనువుతోనే చెప్తున్నాను రా. ఏంటి?
ఏం చెప్తావు హా? ఏంటి చెప్పు. ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ మారవు. దానికి నువ్వు గట్టిగా నడుం బిగించాలి. నడుం బిగించాలా అంటే ఏంటి? నొప్పి తాలూకు పరమార్థం ఒక్కటే కాని బాధ తాలూకు భావాజాలం వేరు. ఏయ్ పో. బా. ఏంటి మళ్ళీ? జీవితం కదా, భరించాలి. మనుషులం కదా, క్షమించాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దూరం అయ్యే పద్ధతి మానుకోవాలి. నువ్వు నీ పిచ్చి మాటలు ఆపుతావా ఇంకా? నువ్వు ఆగుతావా ఇంకా? సారీ, అంటే నీలా నేను నడవలేకపోతున్నాను. నువ్వేమో నర్సాపూర్ ఎక్స్ప్రెస్, నేనేమో విజయవాడ భీమవరం ప్యాసింజరు. తేడా లేదా మరి? నా మాట నువ్వు లెక్క చేయనప్పుడు నీ మాట నేను ఎందుకు లెక్క చేయాలి? నేను లెక్క చూసుకొని చెప్పా, నువ్వే లెక్కేసుకొని చెప్పు. ఇదేం లెక్క? కొన్నిసార్లు నీ అతీంద్ర శక్తులేంటో అస్సలు అర్థం కావు. నీ మూడ్ని బట్టి నువ్వు మాట్లాడతావు. ఉంటానంటావు, మళ్ళీ నువ్వే వెళ్ళిపోమంటావు. కావాలంటావు, మళ్ళీ వద్దంటావు. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసా నీకు? నువ్వు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతావు. నేను చెప్పేది ఎప్పుడైనా విన్నావా? కనీసం ఆగా ఆలోచించావా? లేదు. ఏదైనా చెప్దామనేసరికి పీటీ ఉషాలా ఓ పరుగు. నీ మూడ్ స్వింగ్స్తో నా మత్తి పోతుంది. ఇలాంటి సిచ్యువేషన్కి ఒక క్యాప్షన్ ఉంది తెలుసా? ఆవిడ అహంకారంతో రగిలిపోతుంటే ఈయన ప్రతీకారంతో మిగిలిపోయాడంట. ఎలా ఉంది? నీ ముఖంలా ఉంది. అయితే బాగుందనమాట. అయినా గుడివాడ కారాల గురించి గుంటూరు కారాల గురించి నాకెందుకు చెప్తున్నావు? అవి గుడివాడ కారాలు గుంటూరు కారాలు కాదమ్మా, అహంకారం ప్రతీకారం. ఉఫ్. ఆశీర్వాద్ కారం అన్న కూరలో పనికొస్తుందేమో కానీ నువ్వు చెప్పే కారాలు దేనికి పనికిరావు. ఇదే మరి జిల్లా పరిషత్ హై స్కూల్కిను ఇంగ్లీష్ గ్రామర్ స్కూల్కి ఉన్న తేడా మరి. అసలు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నావు? ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాను, కానీ సరిగ్గా కుదరట్లేదు. అయినా నిన్ను నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంటే నువ్వేదో గాలి కుదిలినట్టు మాట్లాడతావేంటి? నేనేం అలా మాట్లాడలేదు, నువ్వే ఎక్కువ ఊహించుకుంటున్నావు. మాట్లాడలేదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ మాట్లాడాలన్న ఉద్దేశం బలంగా నీ మనసులో ఉంది చూడు, అది చాలు. చెప్పాగా నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావని. అయినా నీ మూడ్ స్వింగ్స్ని భరిస్తూ ట్రావెల్ అవ్వడం నా వల్ల కావట్లేదు. ఏ టైంలో ఎలా ఉంటావో అస్సలు అర్థం కావట్లేదు. ఏదో ప్రళయానికి ప్రమాదానికి సూచనలా ఉంటావు. నీకు దండం తెల్లే. అంత భయపడుతూ నన్నేం ప్రేమించిన అవసరం లేదు. ప్రేమించడంలో భయపడుతూ ప్రేమించడం, ధైర్యంగా ప్రేమించడం అలాంటివేం లేవు. సిచ్యువేషన్ తగ్గట్టు ప్రేమించుకుని వెళ్ళిపోవడమే. అయినా నువ్వు నా ప్రేమలో పడినట్లేదు, నేను నీ గూతులో పడినట్టుంది. అదేంటి? అదేంటో నాకు తెలియదు కానీ ఇదేంటో చెప్తా విను. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు, ఏదో రోజు గొప్పవాడు అవుతాడని. ఆ పడ్డవాడే చెడ్డవాడైతే ఏంటి? సమాధానం రావట్లేదు. సమాధానం లేక చెప్పు, ఏదో ఒకటి చెప్తావుగా ఇన్స్టెంట్ గా. నేను ఇన్స్టెంట్గా చెప్తానా? నువ్వు నీ మూడ్ని బట్టి ఎలా పడితే అలా మాట్లాడతావు. అయినా నేనేం మాట్లాడినా మీనింగ్ ఉంటుంది. ఇంకోటి మిగిలిపోయింది, చెప్తా విను. కదిలిస్తే ప్రతి ఒక్కళ్ళనో విప్లవకారుడు ఉన్నట్టు కథగా రాస్తే ప్రతి ఒక్కడు ఒక గొప్ప ప్రేమికుడు అవుతాడు. అవుతాడు. ప్రేమించిన అమ్మాయి లేచిపోదామంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని చూస్తూ కూర్చుంటాడు. చూస్తూ కూర్చోక నువ్వేదో కోపంలో తీసుకున్న నిర్ణయానికి చప్పట్లు కొడితే ఎంకరేజ్ చేయమంటావా? అలా ఎప్పటికీ చేయను. మంచిది. నేను ఎప్పుడు మంచిగా చెప్తాను, నువ్వే వినవు. నాకు తెలియక అడుగుతాను, 3 మెసేజ్లు 6 ఫోన్ కాల్తో మన ప్రేమ బాగానే ఉంది కదా, ఏదో హైదరాబాద్కి ఉపద్రవం ముంచుకొచ్చేసినట్టు ఇంత పెద్ద పెట్టేసుకుని ఎందుకు వచ్చేసావు? అయినా ఇప్పుడు లేచిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అంటే మా మమ్మీ మటన్ బిర్యానీ చేయమంటే చికెన్ బిర్యానీ చేసింది. రోజు రోజుకి మా ఇంట్లో నా మాట అంటే వాల్యూ లేకుండా పోతుంది. అందుకే ఇంట్లో నుంచి వచ్చేసా. మటన్ బిర్యానీ చేయలేదని ఇంటి నుంచి వచ్చేసావా? నా తల్లే, దగ్గర రావా? దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పక ప్లీజ్. అలా నేనెందుకు చెప్తా? చెప్పను. నువ్వేం బాధపడకు, సిగ్గు లేకుండా నేనే నీకు స్విగ్గీలో ఆర్డర్ పెడతాను. నువ్వు ఇంటికెళ్ళి హ్యాపీగా తిను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు నాకొక్క మెసేజ్ చేయవా? నీ విధి విధానాలేంటో అస్సలు అర్థం కావట్లేదు. సడన్గా షాక్లు ఇస్తుంటే తట్టుకోవడం కష్టం కదమ్మా. నేను కూడా ఏదో ప్లాన్ చేసుకోవాలి కదా. నిజంగా ఆర్డర్ పెడతావా? నీ మీద, నా మీద ప్రామిస్. పక్కా పెడతాను.
నువ్వు తెచ్చిన లగేజ్తో వచ్చిన దారిలో అలా వెళ్ళిపోవా ప్లీజ్. హా, సరే. భయ్యా ఎక్కడా? పక్కనే ఉన్నా సార్, వచ్చేస్తా. అది సరే కానీ దీని కంక్లూజన్ ఏం లేదా? ఇదేమన్నా బాహుబలి పార్ట్ 1, 2 అనుకుంటున్నావా కన్క్లూజన్ ఇవ్వడానికి? కన్క్లూజన్ ఏం లేదు, కంటిన్యూషనే. మాట్లాడే వరకు నోరుంటే చాలు, వినేవాడికి ఓపిక కూడా ఉండాలి. ఏంటి? అచ్చా నీకు కాదు భయ్యా, రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని అక్కడ దొరకని చూడంలో వాడే. మరి నా బిర్యానీ? వెళ్ళవమ్మా, ఇంటికి వెళ్ళేలోపు వస్తుంది. వీళ్ళ మూడ్ స్వింగ్స్ వల్ల ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం గ్యారంటీ. బాడీ పెరిగి బ్రెయిన్ పెరగని వాళ్ళు ఏమంటారు తెలుసా? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఇది ఖచ్చితంగా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్సే. బాగా జరిగిన గతం, ఏమీ బాలేని ప్రస్తుతం, ఏం జరుగుతుందో తెలియని భవిష్యత్తు. ఇదేనేమో జీవితం అంటే. రేపు జరగాల్సిన రిహార్సల్స్ ఈరోజు దీని దయ వల్ల ఇప్పుడే అయిపోయి. నాకు తెలిసి రేపు డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోవచ్చేమో. 1 minute. హలో డైరెక్టర్ గారు.